ప్రైజ్రాల్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవుడు మళ్ళీ ఈ రోజు మనందరినీ కలిసి ఇక్కడ ఆరాధించుకునే కృప అనుగ్రహించినందుకు మరొకసారి వందనాలు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ ఆయన నిత్యము పుట్టుతున్న వాత్సల్యతను బట్టి మనల్ని నిర్మూలన చేయకుండా సజీవ లెక్కలో ఉంచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ స్తుతులు చెల్లించుకుంటూ వాక్య ధ్యానించుకునే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు. చక్కని పాట విన్నాం మనం. అన్ని కాలంలో ఉన్న దేవుడు, ఆయనే అల్ఫయు ఒమేగాయు కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మరుగైనది ఏదీ లేదు. ఎన్నో మాటలు, ఎన్నో బాధలు ఉన్నప్పటికీ ఆయనకు మనం విజ్ఞాపన చేసినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, స్వస్థత అనుగ్రహించే దేవుడు. ఆయన్ని వేడుకుందాం. ఈరోజు మూల వాక్యం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వల్ల వారికి కలుగు నిబంధన ఇదే. ప్రేమమడిని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన తండ్రి, నాయన నీ కృప చొప్పున మళ్ళీ ఒక్కసారి జూమ్ మీటింగ్ ద్వారా మేమందరం కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ రోజు వాక్యచారానికి వెళ్ళబోతుంటుండగా వాక్యం ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరిని యొక్క పరిశుద్ధాత్మ నడిపించండి, అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి, ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల గ్రహించండి దయచేయండి. నాయన విన్న వాక్యాన్ని హృదయంలో పదిలిపరుచుకొని నాయన అనుసరించే భాగ్యం దయచేయండి. నాయన విత్తబడిన వాక్యం ఏ రకంగానూ నాయన నిష్ప్రయోజనం కాకుండా నాయన నువ్వు చెప్పావు యెషయా ప్రవక్త ద్వారా, నా నోట నుంచి వచ్చిన మాట నిష్ఫలము కాదు అని చెప్పి ఆయన నన్ను ఒక బోరగా వాడుకుని నన్ను మరుగుపరచమని అడుగుతున్నాను తండ్రి. ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, మరి ఏ రకమైన ప్రకృతి సంబంధమైన, అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన ఏ రకమైన సమస్య లేకుండా నీ కాపుదల్లో ఉంచిన చిన్న మంద భయపడకమని చెప్పావు తండ్రి. నాయన చిన్న మందగా చేరిన మాకు నీ యొక్క ఉపదేశాన్ని మీరే ఉపదేశించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు 11వ అధ్యాయంలో సెకండ్ పార్ట్ కి వచ్చాం మనం. అంటే 11వ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా విభజించుకుని ధ్యానిద్దాం అనుకున్నాం. ఎందుకంటే 36 వచనాలు ఉన్నాయి కాబట్టి. లాస్ట్ ఎపిసోడ్ లో మనం లాస్ట్ వీక్ మనం 16 వచనం వరకు ధ్యానించుకున్నాం. ఈ 16 వచనం వరకు ధ్యానించుకున్న దానికి ముందు ఒక్కసారి మనం, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అసలు ఏంటి ఉద్దేశం ఏంటంటే, ఆ రోమాలో స్థాపింపబడిన సంఘంలో అనేక శ్రమలకు వచ్చి నిలిచిన యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. అనేక మంది అంటే చాలా కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నటువంటి సమయంలో చాలా ధైర్యంగా నిలబడినటువంటి జనులు ఉన్నారు. వారిని ప్రోత్సాహపరుస్తూ వారైతే విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నారు, కానీ క్రీస్తు మన కోసం రూపొందించినటువంటి ఆ నిబంధనలు, ఆ ఏంటి, ఆ సిద్ధాంతాలు ఏంటనేది తెలియకుండానే వారు కొనసాగుతున్నారు. ఇట్లాంటప్పుడు ఏంటంటే ఎవరు వచ్చి ఏం చెప్పినా అది కరెక్టేనా అనుకునే ప్రమాదం ఉంది. అబద్ధ బోధకులు వారిని ఏ రకంగానూ మనసు చెరపకుండా ఈ 11 అధ్యాయాల వరకు కూడా, రోమీయులు రాసిన పత్రికలో 16 అధ్యాయాల్లో 11 అధ్యాయాల వరకు కూడా ఆయన క్రీస్తు యొక్క సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్ వివరించడం జరిగింది. మొట్టమొదటి అధ్యాయంలో నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును అంటే ధర్మశాస్త్రం కాదు, విశ్వాసం మూలనే నిత్య జీవ ప్రవేశం ఉంటుందని చెప్పి, ధర్మశాస్త్ర నెరవేర్పు అనేది ఆయన చేశారు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం నిత్య జీవంలో ప్రవేశిస్తారు. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులుగా తీర్చబడరు, కానీ ధర్మశాస్త్రాన్ని విని ఆచరించేవారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి నువ్వెవరికి తీర్పు తీర్చొద్దన్నారు. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, అంటే ఇవన్నీ కూడా క్రీస్తు రూపొందించినటువంటి సిద్ధాంతాలు అన్నమాట. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఉన్నారు. 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మరి ఆ మహిమను ఎలా పొందాలి మనం?
అనే సందేహం లేకుండా ఎవరు కూడా క్రియల వల్ల ఆ ఆ నిర్దోషిగా తీర్చబడరు. కానీ దేవుడు ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించాలి అని చెప్పి అబ్రహాం జీవితాన్ని గురించి అక్కడ క్రియల కంటే కూడా ఆయనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చాడు. కాబట్టి ఆయన నీతిమంతులకి తండ్రి అయ్యాడు అని చెప్పి అక్కడ మనం చూస్తాం. ఇక 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మానవ లోకానికి, మానవ ప్రపంచానికి పాపం అనేది ఎట్లా సంప్రాప్తమైంది. ఆ ఒక్క మనుషుడు ఆదాము చేసినటువంటి ఆ అవిధేయత వల్ల పాపం సంక్రమించింది. ఏ భేదం లేదు. అందరికీ కూడా ఆ పాపం సంప్రాప్తమైంది. అంటే మన జీన్స్ లోనే ఆ పాపం ఉంది కాబట్టి మనం దేవుణ్ణి సిలువను ఆశ్రయించాలి. ఇక 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి క్రీస్తులో మనం ఎట్లా ఐక్యత చెందాలి, మనకు మనం పరిపూర్ణంగా క్రీస్తులో ఎట్లా సమర్పించుకోవాలి, సువార్త ఆవశ్యకత ఏమిటి అనేది కూడా అక్కడ వివరించడం జరిగింది. ఇక 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ ఆత్మ సంఘర్షణ పౌలు గారికి. నేను సరే చెప్పాను, నా గత జీవితం ఇట్లా ఉంది కదా, నా సంగతి ఏంటని చెప్పి ఆయన అనుకున్నప్పుడు ఆయనకు ఒక క్లారిటీ వస్తదనమాట. ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలి అని చెప్పి ఆ పాపాలన్నీ కూడా ఆ సిలువ రక్తంని నేను ఆశ్రయించినప్పుడు నేను పరిశుద్ధుడిగా తీర్చబడ్డాను అనే అంటే అందరికీ కూడా కలిగే సందేహమే. మరి నా గత జీవితం ఏంటి అని చెప్పి అదే సందేహం ఆయనకి వచ్చింది. అది అందరికీ కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వచ్చేటటువంటి సందేహం. ఆ సందేహాన్ని 7th చాప్టర్ లో ఆయన క్లియర్ చేశారు మనకి. ఇక 8th చాప్టర్కి వచ్చేటప్పటికి ఆత్మ యొక్క ఇంపార్టెన్స్, ఆత్మానుసార్లు ఎట్లా ఉంటారు, శరీరానుసార్ ఎట్లా ఉంటారు, మన గత జీవితానికి శిక్ష విధింపబడకుండా ఉండాలంటే ఆ సిలువను ఆశ్రయించి ఆ నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మన ఆత్మానుసారులుగా జీవించాలని చెప్పడం జరిగింది. ఇక 9, 10, 11 అధ్యాయాలకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీల ప్రవర్తన ఎట్లా ఉంది, వారి ప్రవర్తన వల్ల దేవుడు ఎట్లా విసిగిపోయాడు, ఆయా జాతుల్ని వీళ్ళ మీదకి రేపి వీళ్ళని అణుచడం ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి కొంతకాలం శిక్షించారు. 9, 10 అధ్యాయాలు చూసేటప్పటికి ఆ ఫరో హృదయం కఠినపరచడం, అలాగే కొంతమంది వీరికి వ్యతిరేకంగా రావటం జరిగింది. అయినా మళ్ళీ ఆ ఫరో తగ్గించి ఆయన బయటకు తీసుకురావటం జరిగింది. 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు తన ప్రజలను విసర్జించిన అనే టాపిక్ తో మొదలవుతుంది. ఆ 11వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఆయన ఏమాత్రం మనల్ని విసర్జించలేదు అని చెప్పి ఏలియా గురించి, అదే విధంగా తన గురించి కూడా తాను చెప్పుకోవటం అనేది జరిగింది. అయితే ఎందుకు ఇశ్రాయేలీని దేవుడు విసర్జించలేదు అనేది మనం గమనించినట్టయితే 2, 3 అంశాలు మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే తమ పితరులతో చేసిన వాగ్దానం అనేది దేవుడు వీన్ని శిక్షించడానికి అడ్డుపడింది, వీళ్ళని నిర్మూలించడానికి అడ్డుపడింది. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నరుడు కాదు, నమ్మదగిన దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఆయన ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేస్తాను. అందుకనే ప్రతిసారి కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు నేనని చెప్పి ఆయన ఎందుకు అంటే, మీకు అసలు నేను కృప చూపించవలసిన అవసరం లేదు, కానీ మీ పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తూ కంటిన్యూ చేస్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా నిర్గమకాండం 19వ అధ్యాయం 14వ వచనం నుంచి ఒక 3 వచనాలు మీరు తర్వాత చూసినట్టయితే అక్కడ ఆయన ఏం చెప్తాడంటే 17వ వచనం వరకు, ఐగుప్తు నుండి గద్ద రెక్కల మీద మోసినట్టుగా మిమ్మల్ని నేను మోసుకొచ్చాను, కానీ మీరు తిరుగుబాటు చేయకుండా కట్టడలు అనుసరించి జీవించినట్టయితే మీరు నాకు స్వజనులు, స్వకీయ సంపాద్యంగా, పరిశుద్ధ యాజకులుగా ఉంటారు అని చెప్పి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. దీన్నే పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి రాజులైన యాజకులు, పరిశుద్ధ జనం అని చెప్పి అక్కడ ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం చాలా సార్లు ఈ రిఫరెన్స్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటాడు, ఏంటంటే అక్కడ అన్నమాట, ఈ ప్రపంచంలో మిమ్మల్ని నేను ఎంచి ఏర్పాటు చేసుకున్నాను, మీరేదో బలమైన వ్యక్తులని కానీ, లేకపోతే మీరు జనసంఖ్యలో మిగతా జాతుల కంటే మీరు ఎక్కువ ఉన్నారని కాదు, కానీ నిజంగా చూస్తే ఆ జాతులు అందరికంటే మీరు తక్కువే ఉన్నారు
నిజానికి ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ కంట్రీ జనాభా మరి ఒక పెద్ద టౌన్ మన భారతదేశంలో ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీ అంతా ఉంటుంది కదా. ఆయన అంటాడు, మీరేదో ఎక్కువ జనాభా ఉన్నారని, మీరేదో ప్రత్యేకింపబడిన వారని కాదు గాని నేను ఎంచుకున్నాను మిమ్మల్ని కాబట్టి నేను నిర్మూలన చేయకుండా మిమ్మల్ని కంటిన్యూ చేస్తున్నాను అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. అదే విధంగా యోహాను మొదటి పత్రిక 4:10 చూస్తే మనం ఆయన ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన కుమార్ని మన పాపముల ప్రాయశ్చిత్తార్థం సిలువకు అప్పగించడం జరిగింది. ఇందులో ప్రేమ ఉన్నది అంటాడు యోహాను గారు. ఇందులో ప్రేమ ఉన్నది. యోహాను గారు మరి యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు, యేసుక్రీస్తు యొక్క ప్రేమను పూర్తిగా స్టడీ చేసినటువంటి శిష్యుడు కాబట్టి ఆయన అంత చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం ఏదో ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపముల ప్రాయశ్చిత్తార్థం నిమిత్తము తన కుమార్ని మన పాప ప్రాయశ్చిత్తార్థం సిలువుకి అప్పగించాడు. ఇందులో ప్రేమ ఉన్నది అంటే చాలా మంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ప్రేమ అనేవారు ఎవరైనా సరే ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అసలు ప్రేమ అంటే అర్థం ఏంటి, ప్రేమలో ఎంత త్యాగం ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ద్వితీయోపదేశకాండ 4:31 చూస్తే నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, నీ చెయ్యి విడువడు, నాశనం చేయడు, నీ చెయ్యి విడువడు, నాశనం చేయడు, నిబంధన మరిచిపోడు. ఎవరితో చేసిన నిబంధన? పితరులతో చేసిన నిబంధన మరిచిపోడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కాబట్టి నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. ఎందుకంటే ప్రతిసారి కూడా నీ పితరులతో చేసిన నిబంధన ఆయన మనసులో ఉంది. అందుకనే ఒకానొక సందర్భంలో మోషే నిన్ను నేను చూడాలని ఉంది, నీ ఒకసారి నాకు నీ దర్శనం ఇవ్వమని అడిగినప్పుడు నిర్గమకాండ 34 ఆయన అంటాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు. సరే నేను దాటి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక బండ సందులో ఉండు, నేను దాటి వెళ్తానని చెప్పి ఆయన అలా వెళ్ళిపోతూ ఆయన నామమును ప్రకటించాడు. ఆయన వెళ్ళిపోతూ ఆయన నామాన్ని ప్రకటించాడు. ఏంటంటే యెహోవా అనే నామంలో కనికరము, దయ, దీర్ఘశాంతము, అత్యంత కృపా సమృద్ధి 34 తర్వాత చూడండి. యెహోవా నామంలో ఉన్నవి 4 లక్షణాలు ఆయన చెప్తాడు. అంటే దేవుని నామం పేరిట మనం ప్రార్థిస్తున్నాము అన్నప్పుడు ఎందుకు ప్రార్థిస్తున్నాం అంటే ఆయన కనికరించే దేవుడు కాబట్టి, ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి, ఆయన దీర్ఘశాంతం వహించే దేవుడు కాబట్టి, ఆయనలో కృపా సమృద్ధి అనేది ఉంది కాబట్టి ఆయన పేరిట మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అందుకని ఆయన నా నామం నేను ప్రకటిస్తున్నాను అంటాడు. అంటే మన నీ నామమున ప్రార్థిస్తున్నాం అన్నప్పుడల్లా మనం ఇది దయచేయవాడు అని చెప్పి మనం మనసులో తెచ్చుకుని మనం ప్రార్థించాలి. అదే విధంగా ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి గమనించినట్టయితే దీర్ఘశాంతము అనే మాటను మనం చూస్తే పేతురు గారు రాసిన 2వ పత్రికలో 3:15 అంటాడు, ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైంది. అంటే చాలా ఉంటుంది దాని ముందు వెనక కూడా. అది ఒకసారి మీరు ఆ 3వ అధ్యాయంలో చూస్తే అంటే అందరూ అనుకుంటున్నట్టుగా దేవుడు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎప్పుడో మా ముత్తాతల దగ్గర నుంచి రెండవ రాకడ వచ్చేస్తుంది అన్నారు. కానీ ఎందుకు రావటం లేదు అంటే పేతురు గారు అంటాడు, ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనది. ప్రతి ఒక్కరూ ఆయన విశ్వసించాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి, ప్రతి ఆత్మ రక్షింపబడాలి. ఎవరు కూడా నశించిపోవడం అనేది ఆయనకు ఇష్టం లేదు కాబట్టి దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక టీచరు ఇంక అయిపోయింది, ఎగ్జామ్ టైం అయిపోయింది అని 2-3 సార్లు చెప్పి ఇక అయిపోయింది వచ్చేస్తున్నాను, పేపర్లు తీసుకుంటాను అంటే మనందరం టీచర్స్ కాబట్టి చాలా వరకు అర్థం అవుతుంది. అంటూనే మనం ఒక 5-10 మినిట్స్ పిల్లలకి ఇస్తూ ఉంటాం. ఎందుకంటే అందరూ బాగా రాయాలి, అందరికీ మంచి మార్కులు రావాలి అని చెప్పి. మానవ మాత్రమైన మనమే అట్లాంటి దయా గుణం ఉన్నప్పుడు మరి దేవునికి ఎట్లా ఉంటుంది? ఆయన దీర్ఘశాంతం ఏంటంటే ఆయన రూపంలో సృజించుకున్న మానవులు ఏ ఒక్కడు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు కాబట్టి ఆ దీర్ఘశాంతం అనేది ఆయన వహిస్తూ ఉన్నాడని చెప్పి పేతురు గారు అంటారు. అదే విధంగా ఇక దయ, ఆయన నామంలో ఉన్న దయ గురించి చూస్తే అంటే చాలా రిఫరెన్స్లు ఉంటాయి మనకి. అసలు ఆయనే దయగలవాడు, దయామయుడు, ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది,
ఆయన మాటలు దయగల మాటలు అని చెప్పి మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దయ అంటే మనందరికీ తెలిసిందే. ఒక వ్యక్తిని శిక్షించడానికి అర్హత అయిన తప్పు చేసినప్పుడు ఆ శిక్ష పడకుండా తప్పించడమే దయ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గురించి తెలుసు. పర్మిషన్ లేకుండా అహేశ్వరస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా వెళితే మరణ శాసనం విధించేటటువంటి మరణదండం చూపించబడద్ది. కానీ ఎస్తేరు గురించి అహేశ్వరస్ తెలుసు కాబట్టి ఏం చూపించాడు? ఆవిడకి దయాదండం చూపించాడు. అంటే ఎస్తేరు శిక్షార్హురాలి, కానీ అహేశ్వరసు దయాదండం చూపించాడు. అంటే అది దయ. శిక్షింపబడటానికి తప్పు చేసినా కూడా ఆ శిక్షను క్షమించడమే దయ. యేసుక్రీస్తు జీవితం అంతా మనం చూసినప్పుడు ఆయన ఎంత దయామయుడో, ఆయన మాటలు ఎంత దయగలిగిన మాటలో మనకి అర్థమవుతాయి. అదేవిధంగా ఇక దీర్ఘశాంతము, కృపా సమృద్ధి అంటే ఫిలిప్పీలు రాసిన పత్రికలో చాలా ఉంటాయి రిఫరెన్స్లు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆయన అందరికీ అనుగ్రహిస్తున్నాడు. అంటే అమ్మో, ఇంతమంది రక్షింపబడితే వీళ్ళందరికీ కృప చూపటానికి ఉందా ఆయన దగ్గర? అందరికీ కృప చూపటానికి ఆయన సమర్థుడా? అంటే మన కొన్ని ఇతిహాసాల్లో చెప్తారు ఏంటంటే, తపస్సు చేసుకున్న తర్వాత కొంతసేపు మాత్రమే వాళ్ళకి ఆ శక్తి ఉంటది కాబట్టి ఆ కాసేపు కొంతమంది దీవిస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ తపస్సు చేసుకుని వస్తారు. కానీ మన దేవుడు అట్లా కాదు. సమయం అనక అసమయం అనక ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది రక్షింపబడిన వారికి కృపను చూపటానికి కృపా సమృద్ధి కలిగిన వాడు. అత్యంత మామూలుగా కాదు, అత్యంత కృపా సమృద్ధి కలిగిన వాడు. కాబట్టి ఈ లక్షణాలు ఆయనకు ఉండటం వల్ల, అది కాకుండా పితరులకు చేసిన నిబంధన వల్ల ఇశ్రాయేలీలు మరి 9, 10 అధ్యాయుల్లో ఏ రకంగా విసికించారో, ఎంత మంది దేవతలు వారు తీసుకొచ్చారో, ఎన్నిసార్లు అజ్ఞాతిక్రమం చేశారో, అన్నిసార్లు ఒకానొక సమయంలో మోషేతో ఆయన అంటాడు కదా, ఈ జనంతో నేను విసిగిపోయానిక వదిలేస్తాను వీళ్ళని చెప్పి, వీళ్ళని నిర్మూలన చేస్తాను, కొత్తగా జనాంగాన్ని తీసుకుంటా అన్నప్పుడు మోషే అంటాడు, వద్దు ప్రభు, అవసరమైతే జీవగ్రంథం నుంచి నా పేరు తీసే, అంతేగాని వీళ్ళని నిర్మూలన చెయ్యొద్దని బ్రతిమలాడుకుంటాడు. అంతగా విసిగించినప్పటికీ కూడా ఆయన ఎందుకు మన పట్ల జాలి చూపిస్తున్నాడు అంటే, మన పితరులకు ఆయన చేసినటువంటి వాగ్దానం. ఇక తర్వాత ఇదే అధ్యాయంలో మనం ఇక్కడ 11వ అధ్యాయంలో ప్రారంభంలో మనం గమనించినట్టయితే ఆయన ఏమంటాడంటే, ఆయన విసర్జించడు. అలా విసర్జించేవాడైతే మొట్టమొదటిగా విసర్జింపబడవలసిన వాడిని నేనే కదా అంటాడు పౌలు గారు. మొట్టమొదటిగా విసర్జింపబడవలసిన వాడిని నేనే, ఎందుకంటే నేను ప్రధాన పాపిని. సంఘాల్ని హింసించాను, అదే విధంగా విశ్వాసుల్ని హింసించాను. కాబట్టి అసలు విసర్జించాలి అంటే నన్నే విసర్జించాలి. నన్ను విసర్జించలేదు అంటే ఎంత పాపినైనా ఆయన కనికరించి కరుణించి క్షమించే దేవుడు. ఆయన నిర్మూలించే దేవుడు కాదు, పడిపోయిన వారిని లేపి నిలబెట్టే దేవుడు అని చెప్పి ఆయన చెప్తాడు. అదే విధంగా ఏలియా ఉదాహరణ చెప్పి అక్కడ ఏలియా అన్నప్పుడు ఇశ్రాయేలీల మీద వాదనకు దిగాడు. ఏలియా ఏం చేశాడు? ప్రవక్త అయినప్పటికీ కూడా ఇశ్రాయేల్ మీద నేరారోపణ చేసి నేనొక్కడే అని చెప్పి అంటాడు. బాబు నువ్వు కాదు, నాకు 7,000 మంది బయలుకు మోకాళ్ళు ఓనని వాళ్ళు ఉన్నారు అంటాడు. ఆ తర్వాత ఆ ఎండింగ్ వచ్చేటప్పటికంటే 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు అంటాడు, మరి ఇశ్రాయేలీలు తొట్టుపాటే ఐశ్వర్యం అయితే ఇశ్రాయేలీలు తిరిగి దేవుని వైపు చూస్తే ఇంకా పరిపూర్ణత వాళ్ళు పొందినట్టయితే అది ఇంకా మహదైశ్వర్యం కదా అని చెప్పి, పిండిలో తొలి ముద్ద పరిశుద్ధమైందైతే పిండి అంతా కూడా పరిశుద్ధమే. దీన్ని రిఫరెన్స్ మనం చూసినట్టయితే తొలి ముద్ద అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. వీరు పరిశుద్ధులు, దేవునికి ఇష్టలుగా జీవించారు. మీ పితరులేందు నేను ఆనందించానని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది దిగ్విజయకాండలో. కాబట్టి వీరిని బట్టి వచ్చినటువంటి సంతానం మనం పరిశుద్ధులు. పరిశుద్ధతకి పవిత్రతకి మళ్ళీ వ్యత్యాసం ఉంది. పరిశుద్ధులు అంటే ఏక దేవుని ఆరాధన కలిగిన వారు. పవిత్రత అంటే హృదయంలో పవిత్రత, ఆ దేవుని హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయన ప్రభువుగా నిలుపుకున్న వాళ్ళు పవిత్రులు. అందుకనే పూర్వకాలం మరి మనం చూసినట్లయితే ప్యూరిటన్స్ ఉద్యమం అనేది వచ్చింది.
క్రైస్తవ్యంలో కూడా ప్యూరిటన్స్ ఉద్యమం అంటే ఈ కాల్విన్స్, ప్యూరిటన్స్ మనం చూసినట్టయితే ఆ ప్యూరిటన్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. వాళ్ళు ఏంటంటే దేవుని విషయంలో ఎక్కడ కూడా ఆ పవిత్రత అనేది దాంట్లో కాంప్రమైజ్ అవ్వరు. అట్లా పరిశుద్ధులుగా ఉన్నవారు వేరు. ఆ పవిత్రుల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అది పరిశుద్ధులే అని చెప్తూ, వేరు మంచిదైతే కొమ్మలన్నీ కూడా మంచివే అవుతాయి. వేరు మంచిదైతే అంటే మనం ఏదైనా ఒక మామిడి టెంక వేసాము. వేసినప్పుడు అది ఒక వృక్షంగా ఎదిగినప్పుడు ఆ వేరు మంచిదైనప్పుడు దాని కొమ్మలన్నీ కూడా మంచిగానే ఉంటాయి అని చెప్తూ 17వ వచనంలో చూస్తే, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేర్లో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. అంటే ఇందులో చాలా అర్థం ఉందంటే ఆ కొమ్మలు ఎందుకు విరిచేశారు? వేరు మంచిదైనప్పుడు చెట్టంతా కూడా పరిశుద్ధమైందే. కానీ కొమ్మలు ఎందుకు విరిచివేయబడినాయి అంటే అవిధేయత, ఆ యూదుల్లో ఉన్నటువంటి అవిధేయత, అవిశ్వాసాన్ని బట్టి ఆ కొమ్మలు వేరు చేయబడినాయి. ఆ తర్వాత ఆ కొమ్మలకి అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మల్ని తీసుకొచ్చి మనం కడతాం కదా గులాబీలు అట్లకి ఒక కొమ్మని అంటుకట్టి మనం వ్యవసాయం చేస్తాం కదా, అట్లా అదే చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. ఒలీవ మొక్క, సహజమైన ఒలీవ మొక్క అయినటువంటి యూదులకి తీసుకెళ్లి నిన్ను వారితో అంటు కట్టారు. అసలు వేరు కంటే అంటు ఎప్పుడు కూడా అతిశయించకూడదు. అంటే అంటుని దేంతో పోలుస్తున్నాడు? అన్యజనులతో పోలుస్తున్నారు. నీవు వారితో అంటుకట్టబడిన వాడివే తప్పించి నువ్వు సహజ ఒలీవ మొక్క కాదు సుమా. అడవి ఒలీవ చెట్టు నుంచి నేను తీసుకొచ్చి కట్టారు. అట్లాంటప్పుడు నువ్వు అతిశయించకూడదని చెప్పి, నేను అంటుకట్టబడిన నిమిత్తము కొమ్మలు వేయబడినవి నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. పౌలు గారు ఎంత చక్కగా హెచ్చరిస్తున్నారంటే అన్యజనుల్ని. అన్యజనులు అంటారంట వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి లేకపోతే వాళ్ళు అవిధేయతను బట్టి ఆ కొమ్మలు విరిచివేయబడ్డాయి అని చెప్పంటారంట. మనం కూడా అంటాం కదా, ఆ బౌండ్ క్రిస్టియన్స్ అని చెప్పుకున్నారు కానీ వాళ్ళు అనేక రకాలైనటువంటి అవిధేయత, అహంకారం, గర్వం, ప్రభు పట్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రభు కృపను వారు పొందలేకపోయారు అని చెప్పంటారు. రైటే, నువ్వు అన్నీ తెలుసుకుని కృప పొందుతున్నావు కానీ ఎప్పుడు కూడా గర్వించక సుమా. వారే నీవే అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. నువ్వు గర్వించకు. వారి అవిశ్వాసాన్ని బట్టి దూరపరచబడ్డారు, వారి అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారు. నువ్వు విశ్వాసాన్ని బట్టి అంటు కట్టబడ్డావు అంతే. అంతేకాని నువ్వు గర్వించవద్దు. గర్వించినట్టయితే మళ్ళీ నీ స్థాన భ్రంశం కలిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే గర్విష్ఠులంటే దేవుడికి అసహ్యం. ఆయన అంటాడు కదా సామెతల గ్రంథకర్త, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు ఉంటుందంట. కాబట్టి ఈ గర్విష్ఠి మనసు, అహంకారం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి నీలో ఏ విశ్వాసమైనది ఉందో ఆ విశ్వాసంలో నువ్వు కొనసాగు అంతే తప్పించి నేనేదో చాలా ప్రత్యేకమైన స్థానంలో ఉన్నానని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దని చెప్తున్నాడు ఆయన. తర్వాత వచనాల్లో మనం చూసినట్టయితే దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. ఆయన స్వాభావికమైన అంటే ఒకవేళ మనం ఏదైనా మన బిడ్డల మీద కోపం వచ్చి నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి విసిగిపోయిన తండ్రి ఒకవేళ కుమారుని బయటకు పంపించి మరెవరినో తీసుకొచ్చి ఆ స్థానంలో ఉంచి నా కుమారుడితో నేను విసిగిపోయాను కాబట్టి నేను ఇంట్లో పెట్టాను, నేను నిన్ను ఇక నుంచి నా కుమారుడుగా చూసుకుంటాను నాకు తండ్రి అన్నప్పుడు ఆ వచ్చిన వాడు చాలా విధేయతగా ఉండాలి అంతే తప్పించి ఏ కుమారుని అయితే వెళ్ళగొట్టాడో ఆ కుమారుని చూసి అతిశయించి ఒకవేళ ఆ కుమారుని హేళన చేసి మాట్లాడటం లేదా కుమారుని మరొక రకంగా హింసించడం చేసినట్టయితే తండ్రి ఏం చేస్తాడు? కొడుకుని, తన గర్భాన పుట్టినటువంటి కుమారుణ్ణి పంపించడానికి కంటే చాలా వేగంగా ఈ బయట నుంచి తీసుకొచ్చిన వాడిని పంపిస్తాడు. ఎవరై నువ్వేదో పెద్ద ఇది అనుకున్నాను నేను,
నా కుమారుడిని నేను బయటకు పంపించి నేను పెట్టాను, నువ్వెంతరా నా కుమారుడి దగ్గర, నా కుమారుడిని తెచ్చుకుంటానని చెప్పి అంటాడు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, నువ్వు గర్వించొద్దు. స్వాభావికమైన ఒలీవ చెట్టు కొమ్మల్నే విరిచేశాడు ఆయన. అట్లాంటిది నువ్వెంత, నువ్వు అడవి చెట్టు, అడవి ఒలీవ చెట్టు నుంచి సంగ్రహించబడిన దాను కాబట్టి నీ పరిధి తెలుసుకుని నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు విశ్వాసంలో కొనసాగు, గర్వించకు, యూదులు చూసి నువ్వు హేళన చేయకు అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఉండు, విధేయత ఉండు. పేతురు గారు అంటారు కదా, దేని మనసు కలిగి దేని వస్త్రం ధరించి ఉన్నప్పుడు తగిన కాలంలో ఆయన హెచ్చిస్తాడు, అంతే తప్పించి గర్వించిన వాళ్ళని హెచ్చించినట్టుగా మనం ఎక్కడ కూడా చూడం. మరియమ్మ గారు లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆవిడ చేసిన ప్రార్థనలో కూడా గర్విష్ఠులను పడదోసి ఆ దీన మనసు గలవారిని సింహాసనం ఎక్కిస్తాడని చెప్పా ఆవిడ ఆ దర్శన రూపమైన పాట పాడతారు కదా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఎక్కడ చూసినా కూడా గర్విష్ఠులను హెచ్చించినట్టుగా ఎక్కడ మనం చూడం. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడికి పక్షపాతం లేదు. విశ్వాసాన్ని బట్టి అతడు గ్రీసు దేశస్థుడైనా, యూదుడైనా, అన్యుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా ఏ భేదం లేకుండా నీకున్నటువంటి విశ్వాసం బట్టి నీ స్వీకరించాడు దేవుడు. కానీ నేనేదో గొప్పవాడిని, నేనేదో గొప్పదాన్ని అనుకుంటే ఆ యూదులే తన స్వజాతిని, తను ఏర్పాటు చేసిన యూదులని ఉపేక్షించినటువంటి దేవుడు నిన్నెందుకు ఉపేక్షిస్తాడు అనుకుంటున్నావు? చాలా జాగ్రత్తగా ఉండని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. కీర్తనకారుడు, సామెతల గ్రంథకర్త కూడా అంటారు కదా, ఎవరైనా పడిపోయినప్పుడు చూసి హేళన చేయకూడదు, నవ్వకూడదు. ఎందుకంటే ఒకవేళ దేవుని కోపం అతని మీద నుంచి నీ వైపు తిరుగునేమో. పడిపోవటం అంటే ఇక్కడ ఏదో కాలు జారి పడిపోవటం కాదు. దేవుడు శిక్షించడం వల్ల, గద్దించడం వల్ల ఒక వ్యక్తి పడిపోయినప్పుడు వీడు బాగా పడిపోయాడు, దేవునికి అవిధేయుడుగా ఉన్నాడు, దైవాజ్ఞలు తిరస్కరించాడు, దేవుని కట్టడలు తిరస్కరించాడు, కాబట్టి వీడికి శాస్తి జరగవలసిందే అని నువ్వు మనసులో గర్వించడం కానీ హేళన చేయటం కానీ జరిగినట్టయితే ఒకవేళ దేవుని ఆ ఉగ్రత అనేది నీ వైపుకు తిరుగుద్దేమో, నీకున్న అనుగ్రహాన్ని కూడా పోగొట్టుకుంటావేమో. చాలా జాగ్రత్త. అదే కదా రోమేలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, నువ్వు తీర్పు తీర్చవద్దు, అది నీ పని కాదు. నువ్వు తీర్పు తీరుస్తున్నావు, అదే తప్పు నువ్వు చేస్తున్నావు, కాబట్టి నువ్వు ఆ పనికి వెళ్ళొద్దు అని చెప్పి అంటాడు ఆయన అంటాడు, కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు, నీవును నరికివేయబడదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు. యేసుక్రీస్తు కూడా అదే అన్నాడు కదా, ఫలించని ప్రతి తీగ కాల్చివేయబడద్దు అని చెప్పారు. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టున వేరును పెట్టబడిందని బాప్తిస్మా యోహాను చెప్పారు. ఈ ఫలింపు అనేది లేనప్పుడు ఏంటంటే వెంటనే నరికివేయబడతావు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 43-46 వచనాల్లో దేవుని రాజ్యం గురించి చెప్తూ యేసుక్రీస్తు అక్కడ అంటారు, దేవుని రాజ్యం మీ మధ్య నుంచి తీసివేసి ఫలాన్నిచ్చే వారికి నేను దాన్ని ఇస్తాను అని చెప్పి. అంజూరపు చెట్టు ఉపమానం కూడా మనకి ప్రతిసారి 31st నైట్ ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. అయ్యా ఇంకా సంవత్సరం నుంచి, ఇంకా సంవత్సరం నుంచి అని తోటమాలి బ్రతిమాలుతున్నాడని చెప్పి యజమాని. అలాగే అక్కడ యేసుక్రీస్తు ఆ ఉపమానం చెప్తూ చివరిని అంటాడు ఆయన, దేవుని రాజ్యం మీ మధ్య నుండి తీసివేసి ఫలాన్నిచ్చే వారి మధ్య ఉంచుతాను అన్నాడు. అంటే యూదులు తిరస్కరించారు కాబట్టి ఆ దేవుని రాజ్యం ఎవరి మధ్యకు వచ్చింది? అన్ని జనులు అనేక మంది మధ్యకు వచ్చింది. ఆయన అంటాడు, నువ్వు గనక గర్వించి ఇతరులను హేళన చేసి నువ్వేదో గొప్పవాడివని నువ్వు అనుకుంటే దేవుడు ఉపేక్షించడు. చాలా నిర్దాక్షిణ్యంగా నిన్ను కూడా నరికివేస్తా. అంటే ఆ దేవుని కృపకు నువ్వు అర్హత కోల్పోతావు. దేవుని కృపను పొందే అర్హత నువ్వు కోల్పోతావు. ఇక దేవుని కృపే లేనప్పుడు మనం ఏం సాధించగలం? కీర్తనకారుడు అంటాడు 63వ సంకీర్తన 3వ వచనంలో, నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. మనం జీవించి ఉన్నా లేకపోయినా ఆయన కృప ఉన్నట్టయితే ఏంటి మనకి? ఒకవేళ శారీరకంగా మనం ఇక్కడ జీవం కోల్పోయినా కూడా ఆయన కృప మనకుంటే నిత్య జీవ ప్రవేశం ఉంటుంది. ఇక అంతకంటే కావాల్సింది ఏముంది? అందుకనే దావీదు కీర్తనకారుడు చాలా చక్కగా అంటాడు, నీ కృప
జీవం కంటే ఉత్తమమైనది. కాబట్టి దాన్ని పోగొట్టుకోకని చెప్పి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచి నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. వారును తమ విశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడదు. వారును తన అవిశ్వాసంలో నిలబడకపోయిన ఎడల అంటుకట్టబడదు. అంటే యూదులు కూడా మళ్ళీ తిరిగి వస్తే వారి స్థానాన్ని వారు పొందుకుంటారని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు అన్ని జనులు ఎట్లాగున్నారో ఇప్పుడు యూదులు అట్లా ఉన్నారు అంటారు ఒక సందర్భంలో పౌలు గారు. ఒకప్పుడు అన్య జనులు ఏం చేశారు? దేవుడు ఎవరో మాకు తెలీదు, తిరస్కరించారు. ఫరో ఏమన్నాడు? యెహో ఎవడు, ఆయన మాట మీద నేను మిమ్మల్ని పంపిస్తాను. అలా ఎంతో మంది ఫరోలు మన దేశంలో ఉన్న సమయాలు ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, నీకున్నటువంటి ఆ అనుగ్రహాన్ని పోగొట్టుకోవద్దు, ఉగ్రతను తెచ్చుకోవద్దు అని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. అదే విధంగా తర్వాత వచనాల్లో చూస్తే 25వ వచనాలు చూస్తే అన్ని జనుల ప్రవేశం వరకు ఇశ్రాయేలీయుల కాఠిన్యం కలుగుద్దంట. 24వ వచనం నుంచి మనం గమనించినట్టయితే, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలీవ చెట్టును అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టును అంటుకట్టబడదురు. నువ్వు అడవి చెట్టు నుంచి తీసుకొచ్చి అంటుకట్టబడ్డావు కదా, అట్లాంటప్పుడు నీ అవిశ్వాసం వల్ల నీ స్థానాన్ని నువ్వు కోల్పోయినట్టయితే అట్ ది సేమ్ టైం అడవి చెట్టు ఒలీవ కొమ్మ కోల్పోయినటువంటి స్థానంలో ఆ సహజ ఒలీవ చెట్టు కొమ్మని తీసుకొచ్చి దేవుడు అక్కడ ఎలా పెడతాడు అంటే, యూదులు ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఆయనలందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని తీసుకొచ్చి ఆ కొమ్మకి నేను అంటు కడతానని చెప్పి అంటున్నాడు. అలాగే 26, 27 వచనాలు మనం గమనించినట్టయితే ఇదే అధ్యాయంలో 26, 25 నుంచి, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనొద్దు. ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుతున్నాను. అదేమనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. వాళ్ళు ఎంత ఫూల్స్, క్రీస్తుని తిరస్కరించారు. వారు ఎంత అవివేకులు, నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్నారు. వారు ఎంత బుద్ధిహీనులు, ఈ రకంగా ప్రవర్తించారని ఎప్పుడు కూడా ఇశ్రాయేలుని అనుకోవద్దు. దేవుని ప్రణాళిక మనకు తెలియదు. అన్ని జనుల సంఖ్య పరిపూర్ణమగు వరకు. మళ్ళీ ఈ సంఖ్య అన్న దగ్గర కూడా చాలా మంది దీన్ని వేరే అర్థాలు తీసే ఇది ఉంది. సంఖ్య ముందుగానే నిర్ణయించినప్పుడు ఈ సువార్త ఎందుకు, లేకపోతే ఈ ప్రార్థనలు ఎందుకు, ఆ సంఖ్య ముందుగానే అది కాదు. అక్కడ అన్య జనుల సంఖ్య పరిపూర్ణ మగునప్పుడు అంటే మనందరికి తెలుసు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత 7 సంవత్సరాలు ఆ మహాశ్రమల్లో కూడా ఎవరైతే ఆ మహాశ్రమలు తట్టుకుని దేవుని వైపు తిరుగుతారో వాళ్ళను కూడా ఆయన తీసుకుంటాడు. ఇంకా మహాశ్రమంలో కూడా బుద్ధి రాకుండా ఉన్న వాళ్ళు విడిచిపెట్టబడతారు. కాబట్టి ఎప్పుడు ఆ సంఖ్య పరిపూర్ణం అవుతుందంటే ఆ మహాశ్రమల్లో కూడా అంతమైన తర్వాత ఎవరైతే మిగులుతారో అప్పుడు ఆ సంఖ్య పరిపూర్ణమవుద్ది. వాళ్ళకి అన్ని 7 సంవత్సరాలు కాదు కదా, 7 ఏళ్ళు 49 700 సంవత్సరాలు ఇచ్చినా కూడా వాళ్ళలో మార్పు అనేది రాదు. చూడండి, మనం ఏదైనా పిండి మిక్సీలో పట్టినప్పుడు లేకపోతే దంచినప్పుడు జల్లిస్తాం, మళ్ళీ దాంట్లో వేస్తాం, మళ్ళీ జల్లిస్తాం, మళ్ళీ దాంట్లో వేస్తాం. చివరికి కొన్ని దాన్ని ఏమంటారు, మీకు తెలంగాణ సైడ్ ఏమంటారు కానీ మేమైతే మొరెములు అంటాం. మొరెలు వదిలేస్తాం అంటే ముత్తగా ఉండే గింజల్లాగా. ఇక అవి మనం ఎంత దంచినా పిండి అవ్వదు. కాబట్టి 7 సంవత్సరాల శ్రమలు కూడా అయిపోయిన తర్వాత అప్పుడు లెక్క పరిపూర్ణం అవుద్ది. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే అదొక రహస్య సత్యం, అది దేవుడికే తెలుసు. దేవుని మనసు శోధించి ఇలా చేశాడేంటి, అలా చేశాడేంటి అని మనం అనుకోకూడదు. ఆయనకు ఒక ప్రణాళిక అనేది ఉంది. ఈ అన్ని జనుల సంఖ్య పరిపూర్ణం అవ్వాలి. ఎందుకు అసలు పరిపూర్ణం అవ్వాలి అంటే, అన్ని జనుల కోసమే క్రీస్తు చనిపోయాడా, ఇశ్రాయేల్ కోసమే చనిపోయాడు అంటానికి లేదు, ప్రపంచం అందరి కోసం. అయితే ప్రారంభంలో యేసుక్రీస్తు తన శిష్యుల్ని పంపించేటప్పుడు ఇశ్రాయేల్ ఉన్న 12 గోత్రాల దగ్గరికి వెళ్ళమన్నాడు సువార్తల్లో. అదే యేసుక్రీస్తు మనం అపోస్తుల కార్యాల దగ్గరకు వచ్చేటప్పుడు శిష్యులతో ఏం చెప్తాడు? ముందు యెరూషలేము చుట్టుపక్కల
ప్రకటించండి. ఆ తర్వాత సమరయ ప్రాంతానికి వెళ్ళండి. ఆ తర్వాత భూదిగంతముల వరకు మీరు వెళ్ళండి. అక్కడికి వచ్చేటప్పటికి అన్ని జనులకు ప్రాధాన్యత అంటే యూదులు తిరస్కరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం దగ్గర చూస్తే మనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళిన వారు ఆయన్ని అంగీకరించలేదు, తోసివేశారు. కాబట్టి ఆయన వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చాడు ముందు. మనం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో కూడా మనం చూసాం కదా. అర్చన వ్యవహారాలు వాళ్ళయే. ఆ గోత్రాన్ని బట్టి యేసుక్రీస్తు వారి గోత్రంలో నుంచే వచ్చాడు. అదే విధంగా చాలా ప్రాధాన్యతలు వాళ్ళకున్న ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. ఇంకా చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు ఏంటంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించగా, ఆ ధర్మశాస్త్రాన్ని వారు పూర్తిగా చదివినట్టయితే, మరి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమంటాడు? మీరు నా కట్టడలు విధులను అనుసరించినట్టయితే, నా వంటి దేవుని కట్టడలను అనుసరించినట్టయితే నా వంటి ప్రవక్తను మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తాడంటాడు మోషే. అంటే అక్కడ క్రీస్తుని గురించి చెప్పబడింది. దాన్ని కూడా అపార్థం చేసుకుని, అయితే క్రీస్తు ప్రవక్త అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రవక్తకి యేసుక్రీస్తుకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడైతే మన సబ్జెక్ట్ కాదు కానీ మనందరికీ తెలుసు. అయితే అక్కడ మోషే చెప్పిన మాట అది. మీలాంటి ధర్మశాస్త్రాన్ని గాని, లేఖనాలు గాని ఏది చదవలేదు, ఏది అర్థం చేసుకోలేదు గాని, అసలు జన్మతః మేము అధికులం అనే భావం వీళ్ళలో ఎక్కువైపోయింది. జన్మతః మేము అధికులం, మేము తీర్పు తీర్చడానికే ఉన్నాం, మేము నాయకత్వం వహించడానికే ఉన్నాం, మేము ఇతరులకు చెప్పడానికే ఉన్నాం, ఒకళ్ళు చెప్పింది మేము వినము అని చెప్పి వారు ఆ రకంగా ఉండబట్టి అది ఆ అనుగ్రహం అనేది అన్యుల వైపు మళ్ళింది. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, అన్యజనుల ప్రవేశం అయిన తర్వాత ఇశ్రాయేలు హృదయం కాఠిన్యం తొలగిపోద్ది. ఇందాక మన మూలవాక్యం చదివింది అదే. చూడండి 27వ వచనం. విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములు పరిహరించినప్పుడు నా వల్ల వారికి కలుగు నిబంధన ఇదే అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటంటే విమోచకుడు సీయోనులో నుండి యెరూషలేముకి వస్తాడు. యాకోబులో ఉన్నటువంటి పాపాన్ని చూడండి, ఇశ్రాయేల్ అనలేదు ఇక్కడ. యాకోబు అంటే ముందు మారని మనిషే కదా. ఆ మార్చబడిన తర్వాత ఇశ్రాయేల్, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేల్ అన్నాడు. కాబట్టి వాళ్ళ పాపం తీసివేయబడిన తర్వాత వాళ్ళు ఇశ్రాయేలీలుగానే ఉంటారని చెప్పి ఆయన చెప్పిన మాట ఆ 26, 27 వచనాల్లో. అదే విధంగా దేవుని యొక్క రహస్య సత్యాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పి యెషయా గ్రంథం 59 అధ్యాయం 20, 21 వచనాలు. అంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ, అంటే దేవుని హృదయం మనం తెలుసుకోవటం అనేది చాలా కష్టం. దాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నించినట్టయితే ఒక్కొక్కసారి అసలు విషయాన్ని మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక పండితుడు అంటాడు ఏంటంటే, బైబిల్ ఏ విషయంలో అయినా సైలెంట్ గా ఉన్నట్టయితే నువ్వు సైలెంట్ గా ఉండు. బైబిల్ దేవుని స్వరం వినిపిస్తే ఆ స్వరాన్ని విను. రేపు తీర్పు సమయంలో నీ విన్న స్వరాన్ని బట్టి, నువ్వు అర్థం చేసిన వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకున్నావా లేదా అని తీర్పు ఉంటే తప్పించి, నువ్వెందుకు మర్మాన్ని శోధించి తెలుసుకోలేదు, ఆ విధంగా నడవలేదని దేవుడు నిన్ను అడగడు. కాబట్టి అనవసరమైన విషయాలకు నువ్వు వెళ్ళొద్దు అంటాడు. అదే విధంగా ఇక్కడ యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు 59వ అధ్యాయం 20, 21 వచనాలు మనం చూసినట్టయితే, ఆయన 20వ వచనాన్ని చూస్తే, సియోన్ వద్దకు యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొన్న వారి ఎడలను ఎద్దుకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయి నిబంధన ఇది. నీ మీద నా ఆత్మయు నేను నీ నోట నుంచి మాటలను, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకుని ఎల్లప్పుడూ ఈ తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడంటే, ఒక యూదుడు తిరుగుబాటు చేసిన యూదుడే ఆయన వైపు తిరిగినట్టయితే ఆయన ఆత్మను వారిలో ఉంచి ఉపదేశించిన ఉపదేశం ఆ యూదుడు తిరిగి తన పిల్లల పిల్లలకు కూడా వివరిస్తాడంట. 77వ సంకీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నన్ను వృద్ధాప్యం వరకు ఉంచు, నీ ఆశ్చర్య కార్యాలు, నీ అద్భుత కార్యాలు నా పిల్లల పిల్లల తరం వరకు నేను వివరిస్తాను. దేవుడు కోరుకున్నది కూడా అదే. అబ్రహాముని గురించి చెప్తూ ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం, అబ్రహాము నేను ఎరుగుదును ఎట్లనగా, నా గురించి పిల్లల పిల్లలకు వివరించడం బట్టి నేను అబ్రహాముని ఎరుగుదును. అంటే మన బాధ్యత అది. అదే విధంగా మరొక రిఫరెన్స్ కూడా మనం చూసినట్లయితే, ఇక్కడ ఇర్మియా ప్రవక్త కూడా 31వ అధ్యాయం
ఇర్మియా 31 అధ్యాయంలో ఇర్మియా 31 వచ్చిన నుంచి 34 వచ్చిన వరకు మనం గమనించినట్లయితే ఇర్మియా 31 వచ్చిన 34 వచ్చిన వరకు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అంటే రాతి పలకల మీద రాసిన నిబంధనలు కాకుండా యూదా వారితోనూ ఇశ్రాయేల్ వారితోనూ నేను కొత్త నిబంధన చేసే రోజు వచ్చిందని చెప్పి, అదే ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకునే దినములు వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే ఆ రాతి పలకల మీద కాదు, నేను వారి పెనిమిటినైనను. ఇక్కడ పెనిమిటి అన్నది అండర్లైన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. నేను వారి పెనిమిటినైనను, వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసుల్లో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఏంటంటే క్రొత్త నిబంధన రాతి పలకల మీద కాదు, గాని ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనకు చెప్పింది ఏంటంటే రాతి పలకల మీద రాస్తే అది అక్కడే ఎదురుగుండా పెట్టుకుని చూసారు, కానీ నా ధర్మ విధులన్నీ మీ మనసులో ఉంచుతాను, మీ హృదయం మీద వ్రాస్తానని చెప్పి అంటున్నారు. అదే విధంగా 28వ వచనం కూడా మనం గమనించినట్లయితే, సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులు. చూడండి పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నారు. యూదులు పౌలు గారిని మరణపు అంచుల వరకు తీసుకెళ్లిపోయారు. అట్లాంటి యూదుల గురించి ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడంటే, సువార్త విషయంలో వారు విరోధులు, కానీ ఏర్పాటు విషయంలో పితరులను బట్టి వారు ప్రియులు. అంటే సువార్తను ఆటంకపరిచారు, ప్రవక్తలను చంపేశారు, బోధకులను చంపేశారు, యాజకులను చంపేశారు, సువార్త ప్రకటించే వారిని ఎన్నో హింసలు పెట్టారు, పెడుతున్నారు కూడా కదా. అట్లాంటి వారు ఆ విషయంలో వారు విరోధులు, కానీ ఏర్పాటును బట్టి అయితే వారు వారి పితరులకు చేసిన నిబంధన బట్టి దేవునికి ప్రియులు. ప్రియమైన శత్రువు అంటాం కదా మనం ఒక్కొక్కసారి. అలాగా వాళ్ళు దేవునికి ప్రియులే, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం చాలా విరోధ స్వభావం కలిగినవి అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. పితరులు బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరమును విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడ్డంట. చూస్తున్నాం కదా ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ ఎంత అభివృద్ధి దశలోకి వచ్చిందో ఎవరైనా అనుకున్నారా? వాళ్ళు చెదరగొట్టబడ్డారు, ఎన్ని ప్రాంతాలు చెదరగొట్టారు, ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు వాళ్ళు కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆ దేశానికి వారు దేవుని అయిపోయారు. అది దేవుని ఏర్పాటు. సరే, ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీని చూస్తే ఎంత అభివృద్ధి పదవిలో ఉందా కదా. కాబట్టి ఇస్రాయెల్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు అని మనకు ఒకవేళ సందేహం వస్తే, ఎస్, ఆయన పిలిచిన పిలుపుని బట్టి పశ్చాత్తాపడే దేవుడు కాదు. ఆయన పిలిచిన పిలుపుని గురించి ఆయన ఆలోచించే దేవుడు కాదు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. ఒకప్పుడు మీరు అవిధేయులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అవిధేయులు ఉన్నారు. వాళ్ళ అవిధేయత వల్ల మీరు దేవుని కరుణ పొందారు. మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు కరుణ పొందటానికి వారు అవిధేయులై ఉన్నారు. ఇదే రహస్య సత్య ప్రణాళిక అని చెప్పి పౌలు గారు అంటారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధింపబడి ఉన్నారు. ఈ వచనాన్ని కొంచెం మన జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే, అందరూ అవిధేయ స్థితిలో మూసివేయబడి ఉన్నారు అంటే చెలరేగిపోయి దేవుని తిరస్కరించిన యూదులు అవిధేయ స్థితిలో ఉన్నారు. బాప్తిసం పొంది మేము మారు మనసు పొందామని చెప్పుకునేవారు కూడా అవిధేయత స్థితిలోనే ఉన్నారు. అంటే ఆ కరుణాపీఠం దగ్గరికి మనం వెళ్ళేటప్పటికి ఆ యూదులు గాని ఆయన్ని విశ్వసించి ఆయన కోసం ప్రాణాలు అర్పించిన వారు కూడా ఆయన కృప పొందాలి. మీరు విశ్వాసమును కృప ద్వారా రక్షింపబడితే అంటాడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-10 వచనాలు చూస్తే. కాబట్టి ఆయన కృప పొందే స్థితిలో అందరం కూడా ఉన్నాము.
అదే 3 అధ్యాయం 23 అంటాం అనేది జరిగింది. మీరు గత కాలమందు దేవునికి అవిధేయతలై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తం అప్పుడు వారు అవిధులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి ఉంచి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధించినంతో అవశ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు? ఈ మాట్లాడుతున్నది ఎవరు? సామాన్య వ్యక్తి కాదు. అసలు దేవుడు బుద్ధి బాహుల్యాన్ని కానీ ఆయన మనసును కానీ తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు అంటే తార్సు వాడైనటువంటి కిలికియా ప్రాంతానికి చెందిన తార్సు వాడైనటువంటి పౌలు, గమలీయేలు పాదముల యొద్ద విద్యాభ్యాసం పొందినటువంటి మహాజ్ఞాని, 4 భాషలు అనర్గళంగా మాట్లాడే దాంట్లో కవిత్వం కూడా చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని, దేవుని స్వరం చేత సంధింపబడినటువంటి గొప్ప విశ్వాసి. ఆయన అంటున్నాడు, ఆహా, దేవుని బుద్ధి బాహుల్యం ఎంత గొప్పది. అంటే పౌలు గారి దగ్గర ఉన్నది ఏంటంటే ఎంతో మహిమ ఆపాదించడం అనేది, దేవునికి ఎంత మహిమ ఆపాదించాలనేది మనం ఆయన ద్వారానే తెలుసుకోవాలి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తే అసలు దేవుడి గురించి ఆయన వర్ణించి చెప్పిన విధానాన్ని మనం చూస్తాం. అదే విధంగా పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 50వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 26వ వచనం వరకు మీరు తర్వాత చూసినట్టయితే అసలు దేవుడి గురించి నువ్వు ఆలోచించడానికి నువ్వు ఎంత అయోగ్యుడు అయోగ్యురాలు, అసలు దేవునికి ఆలోచన చెప్పిన వాడెవడు, ఈ ప్రపంచాన్ని నిర్మించినప్పుడు సలహా ఇచ్చిన వాడెవడు, ఆయన న్యాయ విధిని విమర్శించదగిన వాడెవడు అని చెప్పి ఆ అధ్యాయం అంతా కూడా ఉంటుంది. ఒక్కసారి చూడండి. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 50వ అధ్యాయం 12వ వచనం నుంచి 26వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. అలాగే ఆయన అంటాడు, ప్రభువు మనసుని ఎరిగిన వారు ఎవరు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగోరు వాడెవడు, ఆయన ఎవరికి రుణస్థుడు కాదంటాడు. యోబు 41వ అధ్యాయంలో, యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఎవరికైనా తిరిగి ఇవ్వటానికి ఆయన ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు, ఆయన ఎవరికి రుణస్థుడు కాదు, ఆయన సర్వ సృష్టికర్త అని చెప్పి యోబు ఎప్పుడో ఆది కాండం దగ్గర నుంచి అంత అనాది కాలంలో ఉన్న యోబు ప్రకటించినటువంటి మాట. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఈ సృష్టి అంతా కూడా ఆయన కోసమే కానీ మరెవరి కోసం కాదు. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి ఆయనకు లోబడుతుంది. సముద్రం గర్జిస్తే ఆగిపోయింది. ఆయన స్వరం ఎత్తితే లెబనోను వృక్షములు కూడా కూలిపోతాయి, లేళ్లు ఎంతాయని చెప్పి వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్. పౌలు గారు ఎంత చక్కగా ముగించారంటే, ఇది దేవుడు తన ప్రజలను విసర్జించిన అని మొదలు పెట్టారు 11వ అధ్యాయం. కంక్లూజన్కి వచ్చేటప్పటికి విసర్జించలేదు ఎందుకంటే అని చెప్పి దానికి చాలా చక్కగా వివరించి ఈ 17వ వచనం నుంచి 36వ వచనం వరకు ఉన్న సారాంశం ఏంటంటే, మనకి ఎంతో వాక్యం తెలుసు, ప్రార్థనాపరులం విశ్వాసులం అని చెప్పి పక్క వారితో కంపేర్ చేసినట్టు యూదులే ఉండక్కల, పక్క వారితో మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టామో అప్పుడే మన పతనానికి అది తొలిమెట్టు. మనం ఉన్న దాని దగ్గర నుంచి విశ్వాసంలో ఇంకా స్టెప్ బై స్టెప్, అదే కదా అంటాడు రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, విశ్వాసం అంతకంతకు తేజరిల్లాలి, ఇంకా ఇంకా తేజరిల్లాలి, అంతే తప్పించి నేనేదో గొప్పవాదాన్ని అని అనుకోవద్దు. ఆయన కృప అందరం కూడా పొందవలసిన వారమే. కాబట్టి నీకు తెలిసినంత వరకు, నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకున్నంత వరకు, సువార్త తెలిసినంత వరకు ఇతరులకు ప్రకటించు. ఇతరుల ఆత్మ రక్షణార్థం నువ్వు కృషి చేయి. అది దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది. ఎవరో పడిపోయారని చెప్పి వాళ్ళని అపహాస్యం నువ్వు ఎప్పుడు కూడా చెయ్యొద్దు. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు, ఇంతవరకు వాక్య ధ్యానం కొనసాగించిన విధానం బట్టి వందనాలు. విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించి ఆయన ప్రతి ఒక్కరూ ఆచరించగలిగే భాగ్యం దయచేయమని, నీ చిత్తమైతే నీ రెండవ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మేమంతా చేరి నాయన మేమంతా నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.